ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పక్కన పెడదాం. ఇప్పుడు కొలసై 1:15 సమస్తము ఆయన యందు సృజించబడెను. ఆ ముక్క చూడండి. ఇప్పుడు ఆది యందు అంటే ఆయన యందు. ఓకేనా? మనం ఎవరి యందు ఉన్నామని అపోస్తలుల కార్యం 17:28 ఉంది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అది లెక్క. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు కదా, దేవుడు ఏటి దేవుడు అంటారు కదా. ఈ నిద్రమోహముడు బతుకుతుందే దేవుళ్ళో. అర్థమైందా? బైబిల్ ఏముందంటే దేవుడు లేడనేవాడిని బుద్ధిహీనుడు అంటే మానసిక రోగి అని తేల్చేసింది. వాళ్ళతో వాదన కూడా అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే మైండ్ కండిషన్ బాగున్నోడితో మాట్లాడవచ్చు, కానీ ఎఫెక్ట్ అయినోడితో మాట్లాడలేం కదా. అవునా? డ్యామేజ్ అయినోడితో ఏం మాట్లాడతావు? శూన్యంలో చూస్తుంటాడు అంటుంటాడు, అంటుంటాడు. మా పేషెంట్తో మాట్లాడలేం కదా. వాడేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, వదిలేయాలి, మనం పట్టించుకోకూడదు. దేవుడు ఉన్నాడు, మనము ఆయన యందే ఉన్నాం. ఇప్పుడు చీమ నా షర్ట్ మీద ఎక్కి చీమ అదంటది మనిషి అంట. మనిషి నా ముందుకు రమ్మనండి. ఎక్కడుంది అది? నా చొక్కా మీద ఉంది. దాని ప్రయాణం అంతా నా చొక్కా మీదే నడుస్తుంది. మళ్ళీ అది ఏమంటుంది తెలుసా? మనిషి లేడు, ఏమి లేడు అంటుంది. దాన్ని ఏం చేయాలా? ఎప్పుడు అర్థమైంది తెలుసా? పట్టుకొని నలిపేసినప్పుడు అర్థమైంది దానికి. అయ్యి బాబాయ్ ఎవడో పట్టుకున్నాడు, నన్ను ఎవడో నలుపుతున్నాడని. వాడారా మనిషి అని చెప్పొచ్చు అప్పుడు. అట్లాగే దేవుడు లేడనే బుద్ధిహీనలో కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ పేపర్ దించేస్తాడు కదా దేవుడు. అప్పుడు అర్థమైంది, అరే దేవుడు ఉన్నాడు రా అని.